వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. భీమిలి జోన్ 3 డివిజన్లో వర్షాకాలంలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. శానిటరీ సిబ్బంది పనితీరును ప్రశంసించారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్య సూచనలు పాటించాలని కోరారు. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. పర్యావరణాన్ని కాపాడుదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ప్లాస్టిక్ సంచులు వద్దు, గుడ్డ సంచులు వద్దు. 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 నిషేధిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బ్యాంక్ ఆఫ్ బరోడా 118వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. బ్యాంక్ చీఫ్ మేనేజర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 12 ఏళ్లుగా ప్రజలకు నిబద్ధతతో సేవలందిస్తున్నామన్నారు. బ్యాంకు సేవలు, విలువలు గుర్తించినందుకు ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులతో గౌరవిస్తుందని తెలిపారు. ఈ వేడుకలో బ్యాంకు సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. ఈరోజు మనం 117 years కంప్లీట్ అయిపోయి 118 ఫౌండేషన్ చేసుకుంటాం. మన బ్యాంక్ ఆఫ్ స్టార్ట్ చేసి 19 సయాజీరావు గైడ్వర్స్ని స్టార్ట్ చేశారు. వాళ్ళు ఫర్దర్ 1969లో బ్యాంక్ ఆఫ్ నేషనల్ జాయిన్ చేశారు. అప్పటి నుంచి మన బ్యాంక్ ఆఫ్ బరోడా ముందంతా బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు గుజరాత్, మహారాష్ట్ర సైడ్ ఎక్కువ. ఎప్పుడైతే నేషనల్ చేసి 9లో అప్పటి నుంచి అన్ని స్టేట్స్లో చేస్తూ వచ్చారు మా కంట్రీగా. ఇప్పటికి నియర్లీ మన బ్రాంచెస్ బ్యాంకు 9,000 బ్రాంచెస్ ఉన్నాయి. 9,000 బ్రాంచెస్ మనకి 27 lakh crores బిజినెస్. ఇది తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మీ సెకండ్ ప్లేస్, ఓవరాల్గా 4th ప్లేస్. అంటే SBI, HDFC, ICICI తర్వాత బ్యాంక్ కూడా 4th ప్లేస్ ఉంది. కాబట్టి మీ సహకారం అలాగే ఉంటూ మా సర్వీస్ అలాగే కంటిన్యూ చేస్తాము. రేపు హాలిడే ఉన్న సందర్భంగా ఇప్పుడు ముందే సెలబ్రేట్ చేస్తున్నాము. ఓకే. ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామస్తులు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ గారికి ధన్యవాదాలు తెలిపారు. 11/8/2024న ఏలేరు నదిలో 4 మృతి చెందగా కూటమి ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 20 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఒకే కుటుంబంలో 3 మృతులు కాగాను ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం హామీ ఇచ్చారు. మా స్టూడెంట్స్కు మరియు మా పేరెంట్స్కు, మా స్కూల్లో చదువుతున్న పిల్లలకందరికీ కూడా చెన్నై IITలో చదివే లాస్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ను పిలిపించి ఒక టీం ఇక్కడికి రావడం జరిగింది, నందలూరుకి మా స్కూల్కి. ఈరోజు వాళ్ళ దగ్గర నుండి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే IITలో కావచ్చు, ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ ఎలా రేపు పార్టిసిపేట్ చేయాలా, ఎలా దాంట్లో విజయం సాధించాలనే విషయాలపైన వాళ్ళకు IIT నుండి వచ్చిన, చెన్నై నుండి వచ్చిన స్టూడెంట్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రాం ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు మేము ఇచ్చిన ఈ పిలుపు మేరకు మా విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. అందులకు మీడియా ద్వారా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఇంత చిన్న ఊరిలో, నందలూరు లాంటి చిన్న మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన స్కూలే గొబ్బిళ్ళ అక్షర స్కూల్. Good morning everyone. Myself Gobilla Madhurima and I am the academic in charge here and I also teach social science. ఈ రోజు స్కూల్లో ఫస్ట్ టైం నాకు తెలిసి మొత్తం అన్నమయ్య డిస్ట్రిక్ట్లో లెవెల్లో చూసుకుంటే ఫస్ట్ టైం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇండియా లెవెల్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ IIT, నీట్ లాంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావాల్సినటువంటి జెన్యూన్ అవేర్నెస్ అనేది ఇంతవరకు అలాంటి ఒక వినూత్న ప్రయత్నం అనేది మన జిల్లా లెవెల్లో ఎక్కడా జరగలేదు. ఫస్ట్ టైం గొబ్బిళ్ళ అక్షర స్కూల్లో పిల్లలకి అలానే పేరెంట్స్కి IIT, నీట్ ఎగ్జామ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి స్ట్రాటజీ ఏంటి, ప్రిపరేషన్ టెక్నిక్స్ ఏంటి వంటి కొత్త అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది అందులో ఎలా ఉంటుందని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలని చెప్పి మేనేజ్మెంట్ అనేది నిర్ణయించుకుంది. మేము ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి వినూత్నమైన టెక్నిక్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేసి కొత్త కరికులం డిజైన్ చేసి
పిల్లల్లో ఎలా ఓవరాల్ స్కిల్స్ అనేది డెవలప్ చేయాలి, కేవలం అకాడమిక్స్ లోనే కాకుండా నాన్ అకాడమిక్ గా కూడా పిల్లల్లో ఒక కాంపిటేటివ్ మైండ్ సెట్ ని ఎలా బిల్డ్ చేయాలని చెప్పి కొత్త కొత్త కరికులం టెక్నిక్స్ అనేవి ట్రై చేస్తూ వినూత్నంగా ప్రయత్నిస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా నేషనల్ లెవెల్ అవ్వచ్చు, స్టేట్ లెవెల్ అవ్వచ్చు. అన్నమయ్య జిల్లా నందలూరులో అక్షర స్కూల్ యాజమాన్యం చొరవతో గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నై ఐఐటి చివరి సంవత్సరం విద్యార్థులు పోటీ పరీక్షల విధానం, అవకాశాలపై తల్లిదండ్రులకు విద్యార్థులకు వివరించారు. కరస్పాండెంట్ శ్రీనాథ్, చైర్మన్ త్రినాథ్, ఐఐటి విద్యార్థులు మన్మథ కృష్ణ, గ్రీష్మంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఇటు నుంచో అమ్మ ఇంకా అమ్మ కొద్దిగా ఎలా చూడమ్మా రేపల్లె పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీలో ముఖ్య అతిథిగా మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ నుండి రింగ్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ నిర్మూలన, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన విజ్ఞానగిరిపై వెలసిన శ్రీ కుమారస్వామి దేవస్థానంలో ఆడి కృత్తిక వార్షిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుల భారీ పాల్గొనడంతో నారద పుష్కరిణి వద్ద మరియు విజ్ఞానగిరి కొండపై ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు సౌకర్యంగా దర్శనం కలిగించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. Ayo,
మా భూమిని కబ్జా చేస్తున్నారని ఒకరు, మేము డబ్బులు పెట్టి కొన్నామంటూ మరొకరు, ఇలా ఒకరిపై ఒకరు మాటలతో యుద్ధం చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో ఈ పరిస్థితి నెలకొంది. సర్వే నంబర్ 285, 294 సర్వే నంబర్లు మాకు సంబంధించిన భూమి ఉంది అంటూ కొండ దేవయ్య అన్నారు. ఇదే సర్వే నంబర్లు మేము కొంత భూమిని కొనుగోలు చేశాము కాసాని కుమారస్వామి, గండ్రాది రామనారాయణలు అంటున్నారు. భూమికి సంబంధించి మా వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయంటూ ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటున్నారు. మరి దీనిపై అధికారులు స్పందించాలని మీడియా ముందు వారు కోరారు. వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట మరి కరీమాబాద్ శాల పద్మావతి కాలేజీ పక్కన అనుకున్న మెయిన్ రోడ్, ఖమ్మం మెయిన్ రోడ్లో మరి 1 ఎకరం 14 గుంటల భూమిని గత 30 సంవత్సరాల క్రితము మన నాగపూర్ కుమారస్వామి, నాగపూర్ సమ్మయ్య, సత్యనారాయణ వీళ్ళందరూ కూడా అన్నదమ్ములందరూ వారికి అమ్మడం జరిగింది. మరి వారు అమ్మినాక కూడా మళ్ళీ కోర్టులో కూడా లోక అదాలత్లో కూడా 6 లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని అప్పుడు వాళ్ళు వారి పేరు మీద కోర్టు ద్వారా అయినది. మరి దానిలో కూడా పాస్బుక్లు వచ్చినాయి. అంత కరెక్ట్ ఉన్న సమయంలో మరి ఈరోజు వచ్చి ఇంకా నాగపూర్ వాళ్ళే ఇంకా మరి వేరే వాళ్ళకు కాసాని కుమారస్వామి గారికి ఇంకా అమ్మినామని వారు ఇక్కడ పర్మిషన్ లేకుండా మరి వారు ఇక్కడ కబ్జా చేయడము, గోడ కట్టడము మేము ఆల్రెడీ సిపి గారి దృష్టికి, మరి ఏసీపీ గారి దృష్టికి, మరి సిఐ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. నేను 2007లో 285 సర్వే నంబరు నాగపూర్ ఫ్యామిలీ తీసుకున్నా సార్. నాగపూర్ ఫ్యామిలీ మొత్తము 6 వాళ్ళ తల్లి 7 కలిసి రిజిస్ట్రేషన్ చేశారు. నాకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 2012లో బండి కుమారస్వామి దీన్ని ఎక్కించుకున్నాడు. దీన్ని ధరణి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో ఆయన మళ్ళీ ఎక్కించుకున్నాడు. ఆయన మీద నేను 2012లో కోర్టు కేసుకు పోయినాను. అప్పటి నుంచి ఆయనకు నాకు కేసులు నడుస్తున్నాయి. ఆయన దేని మీదకి మేము కానీ ఆయన రాలేదు, నేను రాలేదు. ఎందుకంటే కేసులు నడుస్తున్నాయి కాబట్టి మేము ఇద్దరు రాలేదు. నాకు 2018లోనే ఆయనతో నాకు కోర్టు ఆర్డర్ వచ్చేసింది. బండి కోసం నా మీద దౌర్జన్యం చేస్తాను. కట్టింది కూడా కూలగొట్టిన నియమం లేదు. కంప్లైంట్ ఇచ్చిన, సిపి గారికి ఇచ్చిన, అందరికి ఇచ్చిన, పేపర్ కూడా ప్రకటించిన, కలెక్టర్ గారికి కూడా ఇచ్చిన. కలెక్టర్ గారికి కాపీ కూడా ఉన్నాయి. దేవయ్యను వాళ్ళ బిడ్డ, బండి కోసం బిడ్డ. సెలూన్ షాప్ ఏ కులస్తులైనా పెట్టుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇవ్వడం వలన వేలాది నాహి బ్రాహ్మణ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని వరంగల్ అధ్యక్షులు కస్తూరి సతీష్ అన్నారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర నాహి బ్రాహ్మణ సేవా సంఘం దీనిపై స్పందించాలని కోడెపాక రాజేందర్ కోరారు. వరంగల్ నగరంలోని అన్ని ఏరియా నాహి బ్రాహ్మణ కమిటీ అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు నిర్వహించుకుంటున్నారు. అనాది కాలం నుంచి నాహి బ్రాహ్మణ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మాకు మా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంది అని మేము హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నాము. కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మానవ సంబంధాల మిళితమై మా వృత్తిని ఇతర కులస్తులు చేయడం ఏంటి అని వారు ప్రశ్నించారు. ఈరోజు నా నగర న్యాయ బ్రాహ్మణుల ముందు వికారాబాద్ లో ఒక హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక ముస్లిం సోదరునికి షాపు పెట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. 3 నెలలు పోలీస్ ప్రొటెక్షన్ తోటి 19C సెక్షన్ ప్రకారం మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది. ఒక ఇష్యూ దానికి స్పందిస్తూ మేము న్యాయాన్ని, చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ న్యాయ బ్రాహ్మణ సోదరు. ఈ రోజు ఆ తీర్పు ఎలా ఉన్నది అంటే సమాజంలో అన్ని మతాల వాళ్లకు, అన్ని కులాల వాళ్లకు మేము అన్యోన్యంగా సొంత సోదరుడుగా, కుటుంబ సభ్యులుగా మెదిలే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్క నాయ బ్రాహ్మణ కులమే, ఒక మంగళ కులమే ఉంటుంది. అలాంటి మా మీద జరుగుతున్న దానికి అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు మాకు సపోర్ట్ కులవృత్తులు చేస్తారు తప్ప మేము ప్రత్యక్షంగా మనిషి టు మనిషికి మేము సేవ చేస్తాము. కటింగ్ చేయాలంటే ఓ వ్యక్తిని ముట్టుకొని చేయాలి. ఆ వ్యక్తి ఏ పొజిషన్ ఉన్నాడో, ఏ రోగంతో ఉన్నాడో, ఎట్లా ఉన్నాడో అని చూడకుండా ఒక తల్లి అయితే ఒక కొడుకును ఎట్లా ప్రేమిస్తుందో ఆ రకంగా మేము మా సెలూన్లలో మేము సేవలు చేసుకుంటూ వచ్చిన మా వృత్తిని ఈ రోజు ఏ కులం గుర్తించలేదు, ఏ రాజకీయ నాయకుడు గుర్తించలేకపోతున్నాడో దీన్ని దయచేసి ఆవేదనతో మేము మాట్లాడుతున్నాం. మా ఆవేదన వెనుక మా ఫ్యామిలీలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అవసరమైతే మా కుటుంబాలతోటి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వరంగల్ నుంచి మా సతీష్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకు పోతామని చెప్పేసి అనుకుంటున్నాం. జిల్లా నాయకత్వం బాగుంది, రాష్ట్ర నాయకత్వం దయచేసి రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర రాజకీయ నాయకులు ఎవరన్నా కానీ
మా రాష్ట్రంలో ఉన్న నాయ బ్రాహ్మణ సోదరులు రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటి వరకు ఈ విషయం మీద ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. దయచేసి కలిసికట్టుగా మీకు ఏమున్నా కూడా కులం కోసం పోరాటం చేసి ముందుకు రావాలని ఈ వరంగల్ నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము వాళ్ళకి వార్నింగే ఇస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తేనే మన కుల వృత్తికి న్యాయం జరుగుతుందని చెప్పేసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారుల ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. జూలై 20, 2025 నల్లపోచమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించనున్నట్లు తెలిపారు. బోనాలు తీసుకురాగల వారు పాల్గొనవచ్చు అని, వీలు లేని వారు కొబ్బరికాయలు కొట్టి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు. ఉత్సవాన్ని విజయవంతం చేయాలని గ్రామస్తులను పిలుపునిచ్చారు. రేపు అనగా ఆదివారం 20వ తారీఖు గజ్వేల్ సంగాపూర్ రోడ్లో గల డబుల్ బెడ్రూమ్లో శ్రీ ముత్యాలమ్మ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున డబుల్ బెడ్రూమ్లోని అన్ని గ్రామాల వారు ఎవరికి ఇష్టమైన వాళ్ళు వచ్చి బోనాలు తీసుకొని, అలాగే లేని వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకొని, కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ దేవతల ఆశీర్వాదం ఎప్పటి మీ పైన ఉండాలని, ఇక్కడికి రాగలరని పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అల్వాల్ బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జరిగిన హింసాత్మక ఘటన గాయపడిన బీఆర్ఎస్ నాయకులను పరామర్శించేందుకు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, పద్మారావు గౌడ్ తదితరులు మాల్కజిగిరి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన రాము యాదవ్, జగదీష్ గౌడ్, చిన్న యాదవ్, మారియో వెంకన్నల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ ఘటనల వల్ల తెలంగాణ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదముందని తలసాని వ్యాఖ్యానించారు. తప్పకుండా భవిష్యత్తులో ప్రజలు అన్ని నిర్ణయిస్తారు. కాబట్టి ఈరోజు మా టీం అంతా అందరి దగ్గరికి వెళ్ళినాం, పరామర్శించినాం, వాళ్ళకి ధైర్యం చెప్పినాం. మేము ప్రజలకు కూడా ధైర్యం చెప్తున్నాం. మీరు పండుగలు ప్రశాంతంగా జరుపుకోండి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. రాజకీయాలలో ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ కొత్త సాంప్రదాయం వచ్చింది తెలంగాణ. ఏడబడతాడ దౌర్జన్యాలు చేయడం, ఇళ్ళ మీద కొట్టడం. ఇప్పుడు మొన్న ప్రశాంత్ రెడ్డి ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేయడం. ఎక్కడ పోతున్నాము? 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు ఏ రోజన్నా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు ఇళ్ల మీదకి మేము పోవడం కానీ, మీటింగ్లలో గొడవ జరగడం కానీ ఏదన్నా సాంప్రదాయం చూసిర్రా? ఇది కొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతుంది. బట్ ఇది ఏమవుతుందంటే అల్టిమేట్గా పక్క రాష్ట్రాలు కానీ భారతదేశం ముంగట మన రాష్ట్రమే అవమానాల పాలవుతుంది. వాళ్ళు కూడా రేపు చిన్న చూపు చూసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి నేను దయచేసి పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా, ఎవరైతే ఈ యొక్క చర్యలో పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. రెండోది, ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది. పార్టీలు వేరైనప్పటికీ వ్యవస్థలో చాలా మంది ఉంటారు, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దీన్ని తప్పకుండా అందరూ ఖండం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక మేము కక్షలు పెంచుకుంటూ పోతాం, మనుషులను చంపేస్తాం, మనుషులని ఎక్కడ పడితే అక్కడ కొడతాం అనుకుంటే డెమోక్రసీలో ఎవరు ఒక్కసారి రెవల్యూషన్ వచ్చిందంటే పీఠాలు కది. బాపట్ల జిల్లా రేపల్ల పట్టణంలో రోడ్డు మార్జిన్లపై ఉన్న అక్రమాలను తొలగింపుకు మున్సిపల్ కమిషనర్ కాకర్ల సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ రహదారులు ఆక్రమించబడటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పట్టణ అభివృద్ధికి ఇది అడ్డుగా ఉందని తెలిపారు. వ్యాపారులు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించాలని, మున్సిపల్ సిబ్బందితో గొడవ పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎన్టీఆర్ నక్లెస్ రోడ్లోని గణేష్ ఘాట్ అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు. వినాయక చవితి సమీపంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో ఘాట్ పనులను పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోడ్లో నెల్లూరు గ్రామ దేవత పరమేశ్వరి అమ్మవారి తెప్పోత్సవం కోసం కూడా పనులు చేపడతామని చెప్పారు. నుడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సిద్ధంగా ఉందని తెలిపారు. గణేష్ ఘాట్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నిమజ్జనం ఏర్పాట్ల మీద ముందస్తుగానే అధికారులతో సమీక్ష పెట్టాలా, ఆ సమీక్షలో గణేష్ ఉత్సవ సమితి చేసిన సూచనల్ని అధికారులంతా కూడా నోట్ చేసుకుని కాస్త ముందుగా ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో ఈ సమీక్ష పెట్టడం జరిగింది. మళ్ళీ ఏదైతే ఆ వినాయక చవితికి ఒక 10 రోజుల ముందు విస్తృతంగా ఆ రోజైతే అన్ని శాఖలతో, ఈ రోజైతే ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, ముఖ్యంగా కార్పొరేషన్ విక్రమసింహపురి గణేశోత్సవ సమితి నగర కార్పొరేషన్ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే ఈ యొక్క కార్పొరేషన్ నిధులు గాని, కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారం గాని దీంట్లో ఎంతో ఉంది. అదేవిధంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి కొన్ని సూచనలు చేసింది. కార్పొరేషన్ లో ఇప్పటికే నిధులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా కార్పొరేషన్ ఎత్తిన ఆ భారం పడకూడదని చెప్పని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో, నుడా వీసీ గారితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఒక చిన్న వినపం, ఇట్లా బీజేపీకి కానివ్వండి, మన ఎమ్మెల్యే గారికి కానివ్వండి, ఇది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. అదే చెప్పారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ ఘాట్ ఒక భాగం మాత్రమే. ఆయన మొన్న 1.60కి ఇచ్చింది, 1.20 టెండర్ పెంచేసాం. అది ఇంకా తెలుసా తెలియదు నాకు. మళ్ళీ ఇది కూడా వీసీ గారితో మాట్లాడి ఒక వారం 10 రోజులు, అదే కాదు నేను రోడ్డు పొంగుంది, ఆ రోడ్డు ఎంతవరకు తీసేసి ఎక్కడ చెడిపోయిందో కూడా ఎమ్మెల్యే గారు చెప్పండి, మీరు కూడా అందరూ చెప్తే అవంతా తీసి ఎంతైనా కూడా ఎంతైనా అది నోడా చేస్తుంది, చేసి తీరుద్ది. ఇప్పుడు చదివాను, ఇక్కడ నుంచి మెట్లు అంటే అమ్మవారి తెప్పోత్సవానికి ఆనాడు ఎంతోమంది మంత్రులైనా అమ్మవారి తెప్పోత్సవానికి మన నెల్లూరుకి ఆమె గ్రామ దేవత. ఆ తెప్పోత్సవం కట్టేందుకు అవకాశం విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బోర్స అప్పల నరసయ్య శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గజపతి నగరం మండల విస్తృత స్థాయి సమావేశంలో ప్రజల తరపున చంద్రబాబు హామీలను అమలు చేసేందుకు యతిజ్ఞ పోరాటం చేయాలన్నారు. జగన్ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, జడ్పీటీసీ గార తవుడు బూడి వెంకటరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మనకు సీట్లు పడిపోయినా అది తప్పు జరిగిపోయింది. అయినా కూడా ఎంతో ధైర్యంతో మనకు ధైర్యం ఇస్తూ అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా మన కోసమే చూపించారు. వాళ్ళు చేసిన మోసం ఏమో చెప్పండి. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ తాలూకా ఫోన్ నెంబర్కి ఓటీపీ పంపించి ఇదో ఒక్కొక్కరికి ఒకటి పల్లి మాట్లాడితే మొత్తం నాలిక మందంగా ఉన్నారని చెప్పేసి మాట్లాడిన మాటకి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఎలా విధంగా మాట్లాడితే అంటే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు లేదు కాబట్టి మన ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం చేయాలి. ఆ పోరాటం చేస్తేనే చంద్రబాబు నాయుడు మరి దిగి వచ్చి ఈ హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా చేస్తారని ఆలోచనతోనే ఈ రోజు ఈ కార్యక్రమానికి మనం ప్రజలు తీసుకెళ్తున్నాం.
అందుకే మన ప్రజలు తీసుకెళ్ళబట్టి అధికారులు మీరేమో ఆ కార్యక్రమం చేపట్టి ఆ కార్యక్రమం రాష్ట్రంలో దిగ్విజయంగా జరగబట్టే చంద్రబాబు నాయుడు భయపడి, ఎందుకంటే ఆయన సుపుత్రుడి కనుక మంత్రి కోటిపల్లి లోకేష్ గారు కోటిపల్లి ఉండబట్టే ఈ రోజు తండ్రి మీద సర్వీస్ ఏ విధంగా ఇవ్వకపోతే నేను ఈ రాష్ట్రంలో తలెత్తి తిరిగి మన ఆడబట్టి ఈ రోజు ఏమో ఏం చెప్తున్నారు చంద్రబాబు అంటే ఈ ఫ్రీ బస్ అనేది ఈ జిల్లా దాటకూడదు, ఈ జిల్లా దాటకూడదు మీరు. అలాగే జిల్లా గురించి ఈ జిల్లాలోనే కొన్ని బొబ్బుల నుంచి ఎక్స్ప్రెస్ ఉంటాయి విజయనగరం వరకు కూడా, అది ఎక్కడ లేదు. ఆహారాన్ని పెడితే ఇప్పుడేమో చూసుకున్నట్లయితే శృంగవరపు కోటలో జాతీయ న్యాయ సేవల సంస్థ పేదరిక ఉపశమనం పరిష్కార పద్ధతులపై న్యాయ అవగాహన సదస్సు జరిగింది. జూనియర్ సివిల్ జడ్జ్ మండల న్యాయ సేవ కమిటీ చైర్మన్ బి కనకలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో సమస్యలను న్యాయస్థానం కాకుండా కమిటీ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. న్యాయవాదులు గేదెల ప్రకాశరావు, బి సత్యనారాయణ ఇతరులు సైబర్ నేరాలు, గృహహింస, పారిశుద్ధ్యం సేవల జాప్యాలపై దరఖాస్తు విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, న్యాయవాదులు, మహిళా సంఘాలు పాల్గొన్నారు. సో అటువంటి ఇష్యూస్ ఇప్పుడు సార్ చెప్పినట్టు, ఎందుకంటే ఎంపీడీ లెవెల్లో జనరల్ గా వెళ్ళవు, మనకన్నీ కూడా ముందు సచివాలయంలో అప్లై చేయాల్సి వస్తుంది. సచివాలయంలో స్టాఫ్ మెంబర్స్ ఎలా మీతో బిహేవ్ చేస్తున్నారు, మీరు అప్లికేషన్ ఇచ్చినా తీసుకోకుండా మిమ్మల్ని ఏమైనా హెరాస్ చేస్తున్నారా, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చామని భయపడుతూ ఉంటారు. అలాంటి భయం ఏమీ లేదు. సైబర్ క్రైమ్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది ఆడవాళ్ళ సంఘాలను చూస్తూ ఉంటాం, ఆఫీస్కి వస్తూ ఉంటారు, బ్యాంక్ లో డబ్బులు పోతూ ఉంటాయి, ఎవరో డబ్బులు తీసేస్తారు, ఏదో ఓటీపీ వస్తుంది పాస్ చేస్తారు, డబ్బులు పోతూ ఉంటాయి. ఇలాగా సైబర్ నేరాలకు సంబంధించి కానివ్వండి, గృహహింసకు సంబంధించి కానివ్వండి, లేదా ఇతర భూతగాదాలు కానివ్వండి, ఇలాగా ప్రజా సమస్యలు కూడా కావచ్చు. మనం గమనిస్తున్నాం ఎస్కోట్లో ఏం జరుగుతుందో, మెయిన్ రోడ్డు దగ్గర ఎంత వాటర్ నిలబడిపోయిందో, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. ఇలాంటి సమస్యలు మనం గౌరవ అధికారులకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి సమస్యలు కూడా మీరు కోర్టుకు తీసుకుని రావచ్చు. వాటిపైన కూడా పరిష్కారంగా ఆ అధికారులకు సూచన కూడా జరుగుతుంది. అందుకని ఏ సమస్యకైనా సరే, ఎటువంటి సమస్యకైనా సరే కేవలం దావాలు వేయడం ద్వారా డబ్బులు ఖర్చుతో కాకుండా, ఎటువంటి పైసా ఖర్చు లేకుండా కూడా కేవలం ఒక పేపర్ పైన ఒక అప్లికేషన్ నింపి మండల సాధికారత న్యాయ సాధికారత సంస్థకు మనం ఇచ్చినట్లయితే, కమిటీకి ఇచ్చినట్లయితే దానిపైన వాళ్ళు చర్చించి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశం. సాధారణంగా కోర్టులు అంటే భయం అనేది ప్రజల్లో బాగా ఎదిగిపోయింది. కోర్టుకు వెళ్ళాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. పిటిషన్స్ కావచ్చు, లేకపోతే సూట్స్ కావచ్చు, దావాలు కావచ్చు, ఇదేం తెలిసి డబ్బులు ఖర్చు అవుతుంది. కాబట్టి న్యాయాన్ని మనం పొందలేనటువంటి అపోహ భ్రమ అనేది ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ఈ అపోహను ముందు తొలగించడం కోసమని ఒక ప్రధాన ఉద్దేశంగా ఇటువంటి సమావేశాలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మనం విన్నాం చాలాసార్లు ప్రజల వద్ద పాలన అని. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం సమీపంలో శ్రీనివాసపురం కాలనీలో ముగ్గురు చిన్నపిల్లలు రోడ్డు ప్రక్కన ఆడుకుంటుండగా గుర్తు తెలియని యువకులు చాక్లెట్ ఆశ చూపించి కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఈ ఘటనకు గ్రామస్తులు కేకలతో ప్రయత్నించి దుండగులను అక్కడి నుంచి పరారయ్యారు. పిల్లల తల్లిదండ్రుల్లో భయాందోళన కలిగిన ఈ విషయంపై సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు సురక్షితంగా ఉండేందుకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సార్ వాళ్ళు 5 గంటలకు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. బయట కూర్చొని ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే వాళ్ళు 2 బైకులు వేసుకొని వచ్చారు. వచ్చి బయట ఆపి ఒక ఆయన దిగి వచ్చాడు. అమ్మిడిగా వచ్చేసాడు. వాకిలి అమ్మిడిగాను వచ్చి పిల్లల్ని పిలిచాడంట ఇస్తానన్నట్టుగా. వాళ్ళేమో భయపడిపోయి లోపలికి వాళ్ళు పెదమ్మంట్లోకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ ఆమె కనపడలేదు అనేసి ఆ ఇంట్లోకి వచ్చేస్తారేమో అనేసి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు ఉండే పిల్లలు ఉండే ఇంట్లోకి పరిగిచ్చేసారు. నన్ను కేకలు పెట్టినారు. దారిలోనే నాయనమ్మ పరిగి అన్నారు. నేను వచ్చే లోపలనే వాళ్ళు బండి ఎక్కేసాడు అతను. ఇంకో అమ్మాయి ఏమో దొంగ నడిచింది. నాకు దడ వచ్చేసింది. నాకు షుగర్ బీపీ ఏమి ఉన్నాయి. నాకు వాళ్ళని చూసేలాకే కొంచెం అయితే పట్టుకోండి ఎవడే కావాలన్నట్టుగా
దడ వచ్చేసింది. ఏం కూడా అసలు మాట్లాడలేకపోయాను. ఒక మాత్రం గొరక వేసుకుని అనుకుంటాను. అంటే గొరక అంటే మూతికి వేసుకుని పేరుమా పేరు మీ పేరు? నా పేరా జయలక్ష్మి. నలుగురు, ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటాయి కదా. మీ హైట్ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.